మిస్ పర్ఫెక్ట్ 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ బిట్వీన్ 20 అండ్ 25 మినిట్స్ రన్ టైమ్తో హాట్‌స్టార్‌లో తెలుగులో రిలీజ్ అయింది. ఇక చూశాక నాకైతే మధ్యలో కొంచెం తేడాగా అనిపించింది కానీ చాలా సింపుల్ అండ్ స్వీట్ సిరీస్ అనిపించిందండి. కరోనా పాండమిక్ కాన్సెప్ట్ ఉంటే చాలు నాకు సినిమా పక్కాగా బోర్ కొట్టేలా చేస్తారు అనేలా చేశాయి కొన్ని సినిమాలు. కానీ ఈ సిరీస్‌లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్‌ని యూజ్ చేసి దాన్ని హైలైట్ చేయకుండా దాన్నే యూజ్ చేసుకొని ఉన్న మిగతా క్యారెక్టర్స్‌ని డెవలప్ చేసుకున్నారు. అక్కడే ఈ సిరీస్ వర్క్ అయింది. మధ్యలో కాకపోయినా చివరి 3 ఎపిసోడ్స్‌లో ఈ సిరీస్‌కి కనెక్ట్ అవుతాం. సో చూడొచ్చు. ఎపిసోడ్ జస్ట్ 20 మినిట్స్‌నే కాబట్టి ఇట్టే అయిపోతున్న ఫీలింగ్ వచ్చేది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ప్రతిదీ నీట్‌గా ఏదైనా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలనుకునే లావణ్యకి ఒకరోజు ఆమె ఇంటి పనులు చేసే పనమ్మాయి హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏం జరిగింది? దానివల్ల ఎవరితో పరిచయం ఏర్పడింది? ఆ పరిచయం వల్ల ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ 7 ఆర్ 8 అంతే. స్టోరీ అంతా కూడా ఒక పెద్ద అపార్ట్మెంట్స్ బ్లాక్‌లో రన్ అవుతుంది. మెయిన్‌గా అభిజిత్ గారు, లావణ్య త్రిపాఠి గారు, ఇంకా పనమ్మాయి రోల్‌లో చేసిన అమ్మాయి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ హైలైట్‌గా నిలుస్తాయి. అండ్ ఈ సిరీస్‌లో పాటలు కూడా ఉన్నాయి. ఫీల్ గుడ్ మ్యూజిక్. ఈ సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి. రైటింగ్స్ బాగున్నాయి. ఉన్న లిమిటెడ్ సిచ్యువేషన్స్‌ని యూజ్ చేసుకొని ఎటువంటి కాంప్లెక్సిటీ లేని ఒక సింపుల్ వెబ్ సిరీస్ అనేలా దీన్ని తీశారు. మైనస్ ఏంటంటే మధ్య ఎపిసోడ్స్‌లో కొంచెం స్లో అవ్వడం, కొన్ని మెయిన్ పాయింట్స్ సిల్లీగా అనిపించడం, ఇంకా మాస్ ఆడియన్స్ కోసం అయితే కాదు. ప్లెజెంట్‌గా ఉండే మూవీస్‌ని ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చుతుంది. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూ అండ్ రేటింగ్‌ని చూస్తే ఎపిసోడ్ 1 25 మినిట్స్ ఉంటుంది. హీరోయిన్‌కి ఉండే ఆ వీక్‌నెస్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ తన ఎన్వైర్న్‌మెంట్‌ని ఇంట్రడ్యూస్ చేసి ఈ ఎపిసోడ్ ఎండింగ్‌లోకి మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అవుతారు. ఈ ఎపిసోడ్ బాగానే ఉంది ఫన్నీగా. ఎపిసోడ్ 2 22 మినిట్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్‌లో సింగర్ అవ్వాలనుకునే పని మనిషి కోసం సగం, ఆ సాంగ్ బాగుంది. ఇంకో సగం హీరోతో సీన్స్. జస్ట్ ఓకే ఎపిసోడ్. ఎపిసోడ్ 3 20 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా జస్ట్ ఓకే ఎపిసోడ్‌నే. కానీ స్టోరీలో ప్రోగ్రెస్ ఉంది. ఈ ఎపిసోడ్‌లో కూడా మనీషా ఇరబత్తిని గారు పాడిన ఒక సాంగ్ బాగుంది. ఎపిసోడ్ 4 20 మినిట్స్ ఉంటుంది. వెరీ నార్మల్ ఎపిసోడ్. చిన్న విషయాలు చెప్పడానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారు. ఎపిసోడ్ 5 20 మినిట్స్ ఉంటుంది. ఇక్కడ లావణ్య త్రిపాఠి గారు నాన్నగారి రోల్ కోసం సగం, మిగతాది హీరోకి ఎవరైనా అమ్మాయిని ఇష్టపడుతున్నాడని కనిపెట్టడం కొంచెం ఓవర్ ద టాప్గా ఉంది. ఇది కూడా పర్లేదు. ఎపిసోడ్ 6 23 మినిట్స్ ఉంటుంది. ఫుల్ ఎంగేజింగ్ ఎపిసోడ్ ఇది. ఫన్నీగా కామెడీతో మంచి సస్పెన్స్తో వెళ్ళింది. ఇలాగే మిగతా ఎపిసోడ్స్ ఉంటే చాలు అనుకున్నా, అంత బాగుంది. ఎపిసోడ్ 7 20 మినిట్స్ ఉంటుంది. పర్లేదనిపించింది. సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ అవుతున్న టైంలో ఎండింగ్ వచ్చింది. ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో, ఎలాంటి ఎండింగ్ పడుతుందో అని వెయిటింగ్తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 8 25 మినిట్స్ ఉంటుంది. సాటిస్ఫైయింగ్ అండ్ కన్విన్సింగ్ ఎండింగ్ అండి. సెకండ్ సీజన్ ఉందన్నట్టు ఎండింగ్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ సీజన్కి అయితే ఎండింగ్ వచ్చింది. ఈ ఎపిసోడ్లోను ఇంకా 7th ఎపిసోడ్ లాస్ట్లోను ఇందులో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు. బాగుంది ఎపిసోడ్. సో ఫైనల్గా వెబ్ సిరీస్కి వర్డిక్ట్ ఏంటంటే రైటింగ్స్ అయితే బాగున్నాయి, కానీ మధ్యలో కొన్ని ఓవర్ ద టాప్ అండ్ సిల్లీ సీన్స్ వస్తాయి. అవి తప్ప మిగతా సిరీస్ అంతా ఒకసారి చూడడానికి సింపుల్గా ప్లెజెంట్గా వెళ్ళిపోయింది. అండ్ ఈ సిరీస్ రన్ టైం కూడా తక్కువే. ఇట్స్ సింపుల్ అండ్ స్వీట్ సిరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.